సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో హుడా స్థలాన్ని కాపాడాలంటూ హుడా సెక్రటరీ చంద్రయ్యకు స్థానిక బొల్లారం వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. ఆ వినతి పత్రంలో మున్సిపల్ పరిధిలో చాలా స్థలం ప్రభుత్వానికి సంబంధించిన హుడా సర్వే నంబర్లలో ఉంది. సర్వే నంబర్ 23, 42, 44, 233, 254, 268, 278, 280, 284, 15లోని ప్రభుత్వానికి సంబంధించిన హుడా స్థలంలో గత కొన్ని రోజుల నుండి అక్రమంగా నిర్మాణాలు జరుపుతున్నారు. ఈ విషయంపై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అడ్డుకోవాల్సిన అధికారులే వాళ్లతో చేతులు కలిపి వాళ్లకు మద్దతుగా నిలబడి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఇదిలా ఉంటే మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 278లో ఉన్న హుడా స్థలంలో కొంత స్థలాన్ని కొన్ని సంవత్సరాల నుండి మా పెద్దలు దేవుళ్ళ గుట్ట అని పిలుస్తారు. అయితే అక్కడ హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టాలని అనేవాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది క్రైస్తవులు చర్చి నిర్మాణం చేపట్టారని, ఈ విషయంపై హుడా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేత జరిపారని, అయితే కూల్చివేత జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే కొంతమంది క్రైస్తవులు అక్కడ శిలువ ఏర్పాటు చేశారన్నారు. దేవుళ్ళ గుట్ట అంటే హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టాలని, అన్య మతస్థులు దేవాలయాలు అక్కడ నిర్మాణం చేపడితే రానున్న రోజుల్లో మత విభేదాలు వస్తాయని, అది గొడవలకు దారితీస్తుందని అన్నారు. కావున అక్కడ చర్చి నిర్మాణం చేపట్టకుండా చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు చిందల రాజలింగం, బీజేపీ సీనియర్ నాయకులు జి రాఘవేందర్ రెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు వెంకటయ్య, గోపి, లాలప్ప, లాలయ్య, స్వామి, పండరి తదితరులు పాల్గొన్నారు. ఐడిఏ బొల్లార్ నుంచి గ్రామ భక్తులు ఈరోజు కూడా ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ చంద్రయ్య గారు అని చెప్పేసి కూడా సెక్రటరీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. ఐడిఏ బొల్లారం సంబంధించిన దేవతల గుట్ట లోపల 60 ఎకరాల స్థలం గతంలో ఇంద్రుడు కట్టే సమయం లోపల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మధ్య ఉంటే ఇంద్రుడు అధికారులు టెంపుల్ పక్క జరిపి మన పక్కన నిర్మించి ఇవ్వడం జరిగింది. అది కట్టించడం జరిగింది. ఆ యొక్క స్థలం లోపల రామ మందిరం మిగతా టెంపుల్ నిర్మాణం జరుగుతున్నాయి. కొన్ని టెంపుల్ నిర్మాణం అయిపోయింది. ఈ మధ్యన లేటెస్ట్గా క్రిస్టియన్ వాళ్ళు వచ్చాక చర్చి నిర్మాణం చేయడం జరిగింది. కూడా అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంతో చర్చి కూర్చారు. ఇది కూర్చి ఎక్స్పెక్ట్ జరగనే మాత్రం ఒకరోజు సెలవులు పెట్టారు. అక్కడ జెండాలు కట్టారు. అధికారులు బాగా స్పందించారు. దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా ఆఫీస్కి వచ్చేసి ఇది దేవతల గుట్ట మా సంబంధించిన స్థలం, ఇది హిందువులకు సంబంధించిన స్థలం ఇది. కాబట్టి ఈ స్థలం మాకు ఇవ్వండి. ఏదైతే అక్రమ నిర్మాణం జరుగుతుందో దాన్ని తొలగించండి. అక్కడ ఎలాంటి ఆనవాదిగా ఉండకూడదు. ఇది హిందువులకు సంబంధించిన స్థలం కాబట్టి మాకు ఇవ్వని చెప్పేసి అధికారులకు కోరడం జరిగింది. అంతేకాక మేము రాముడికి సంబంధించిన అయోధ్య లోపల భవ్యమైన మందిరం నిర్మించి అక్కడ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా అక్కడ అన్నదానం చేసి ఇదే కూడా అధికారులు, పోలీసు అధికారులు అన్నదానం చేయకుండా తెచ్చిన వస్తువులు అందరినీ పంపించేసి అక్కడ అన్నదానం జరగనివ్వలేరు. కానీ వీళ్ళు వచ్చి పోయిన తర్వాత 1 or 2 days లోపలనే క్రిస్టియన్ సమాజ్ చర్చి వాళ్ళు 2 సినిమాలు పాతడం జరిగింది. ఇవాళ వాళ్ళు వచ్చి పోతున్నారు, అక్కడ తిరుగుతున్నారు. మేము మందిరికి అయితే మాకు ఇబ్బంది గురి చేస్తున్నారు. మా మందిర నిర్మాణం ఆపేశారు. కాబట్టి కూడా అధికారులు మీరు ఆలోచించండి. ఏదైతే అక్రమ నిర్మాణం మొత్తం తొలగించాలని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది. అంతేకాక మా యొక్క మందిరానికి ఇబ్బంది కలిగించదు, మా హిందువులకు ఇబ్బంది కలిగించదు. ఆ టెంపుల్ స్థలం మాది కాబట్టి మాకు అప్పచెప్పని చెప్పేసి కూడా అధికారులకు కోరడం జరిగింది. సరే, ఆ విధంగా మేము మాకు సంబంధించిన అధికారులతో మాట్లాడదామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అధికారులు తొందరగా ఈ సమస్యను సాల్వ్ చేసి మాకు మందిరం వరకు జరిగే విధంగా మాకు సహకరించాలి. అక్కడ మీరు వాళ్ళు తొలగించాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇదే ఉడాపి దగ్గర ధర్నా చేస్తామని చెప్పేసి అధికారులకు హెచ్చరిక ఇస్తున్నా. అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.